ఇంటర్మీడియట్ లోకస్ ఫస్ట్ చాప్టర్ 1B మ్యాథ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు 1 ఎక్సర్సైజ్లో, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ద డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ 4, -3 ఇచ్చినారు. అయితే మనల్ని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్, పీ నుంచి పీ దగ్గర లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ ఏమేమి ఇచ్చినారో అవి రాసుకుందాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఇస్ ద డిస్టెన్స్ 5 ఫ్రమ్ ఏ. అయితే లెట్ పీ బి ద పాయింట్, లోకస్ ఆఫ్ ఏ పాయింట్. పీ టు డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు 5 ఫ్రమ్ ఏ 4, -3. సో సొల్యూషన్ 4, -3 ఏ గివెన్ పాయింట్, ఇది గివెన్ పాయింట్. డి ఏంటి డిస్టెన్స్, డిస్టెన్స్ ఎంత ఇచ్చినారు 5. లెట్ పి x,y అని అజ్యూమ్ చేసుకోవాలి. ఈజ్ ఎనీ పాయింట్ అని మనకు తెలియదు, ఎనీ పాయింట్ అని లోకస్. సో మనకి ఏ పాయింట్ తెలుసు, డిస్టెన్స్ 5 తెలుసు, పి మనకి ఎక్కడో పాయింట్ తెలియదు కానీ ఎనీ పాయింట్ అన్న లోకస్ x,y అజ్యూమ్ చేసుకోవాలి. సో డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి ఇక్కడ. డిస్టెన్స్ ఫార్ములా d స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ x వాల్యూ y వాల్యూ మనకు తెలియదు, x వాల్యూ y వాల్యూ మనం తెలియదు కాబట్టి మనకి ఇచ్చిన పాయింట్స్లోనే మనం తీసుకోవాలి. సో మనకి ఏ పాయింట్ 4, -3 ఇచ్చినారు కదా, దీన్ని మనం x1 y1గా అజ్యూమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇచ్చిన పాయింట్ని ఫస్ట్ ప్రిఫర్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం అజ్యూమ్ పీ ఇస్ ద ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని మనం అజ్యూమ్ చేసుకున్నది x2 y2గా సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ పీకి x1 y1 ఇవ్వకూడదు, మనకి ఇచ్చిన పాయింట్కి x1 y1గా తీసుకోవాలన్నమాట. సో పీ సెకండ్ x2 y2గా తీసుకోవాలి. నెక్స్ట్ పీ x,y కదా, అయితే x2 y2గా తీసుకొని ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. x2 ప్లేస్లోనేమో x1 ప్లేస్లోనేమో 4, అలా సబ్స్టిట్యూషన్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. చూడండి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను. డి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మనకి ఇచ్చిన పాయింట్స్ అగైన్ ఏ 4, -3, పి ఎంత ఇచ్చినారు x,y. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్ని x1 y1గా అనుకోవాలి. మనం పీ ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అనుకున్నదాన్ని x2, y2గా మనం తీసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం. x2 అంటే ఏంటి x మైనస్ x1 అంటేనేమో 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటేనేమో y మైనస్ y1 అంటేనేమో ఇచ్చిన పాయింట్ -3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ సాల్వ్ చేసేది ఉంది కాబట్టి అగైన్ x - 4 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని నేను 10th ప్రాబ్లమ్స్లో చెప్పాను, y + 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ తీయాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ పోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనం SOBS రాసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు డి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, ఇక్కడ స్క్వేర్ చేస్తే ఇటు సైడ్ స్క్వేర్ వస్తుంది. డి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్, స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, ఇది షార్ట్కట్లో కూడా రాసుకోవచ్చు కానీ అర్థం కావడానికి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. డి స్క్వేర్ అంటేనేమో
మనకి డి ఇచ్చినది ఏంది 5 అనమాట. డి 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఓన్లీ ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 5 5 25. 5 ఇంటూ 5 25. 5 5 25 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అర్థం కావడానికి నేను ఇక్కడ ఫార్ములా వేసి చూపిస్తున్నాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములా గుర్తుండాలన్నమాట. ఈజీ. ఏ ప్లస్కి ఏమో అన్ని ప్లస్లు వస్తాయి, మైనస్కి మైనస్ 2ab దగ్గరనే మైనస్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేయాలి. 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. అయితే ఏ స్క్వేర్ అంటే ఇది ఏ, ఇది బి కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటేనేమో 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బి ప్లస్, ఇక్కడ మనం కన్ఫ్యూజన్ కావద్దన్నమాట. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి మనం ఫార్ములా ప్రకారంగా చేసినాము. ఇది ఏ, ఇది బి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. అంతేగాని బి వాల్యూ -4 కాదు. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఆల్రెడీ మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab తెలుసు కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ చేసి మనం చేసామన్నమాట. ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటేనేమో 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ బి. సో 25 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ 4 4 16 ప్లస్ 2x ఇంటూ 4 అన్ని ఇంటూలే కదా 8x ప్లస్ వై స్క్వేర్ 3 3 9 ప్లస్ 2 ఇంటూ వై 2y ఇంటూ 3 6y. ఓకేనా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఫార్ములా మైనస్ కదా, మైనస్ 2ab సారీ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. సో ఇక్కడ మనకి మైనస్ వస్తుంది మైనస్ 2x ఇంటూ 4 ఓకే 8x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y. ఓకే 25 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్లో రాసుకుందాము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 16 ప్లస్ 9 ఎంత 16 ప్లస్ 9 25 కదా. మళ్ళీ ఒక స్టెప్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 25. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సిమిలర్గా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేయాలన్నమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y is the locus of a equation. Find the equation of locus of any point. It is the locus of equation of a locus.